ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు కలుగును గాక. మంచిది. ఉదయకాల వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. 107వ దావీదు కీర్తనలో ఉన్న వాక్య భాగాన్ని మొదటి నుండి ఒక వచనాన్ని 2 వచనాలను చదువుకొని ధ్యానించుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. దేవుడి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని వాక్యం రాయబడుతూ ఉన్నది. ఎందుకంటే మన పితరుల ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు బానిసత్వంలో ఉన్నారండి. వారు కఠినమైన బానిసత్వము, ఆ ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నవారు ఇక ఆ యొక్క శ్రమకి, ఆ కష్టానికి తట్టుకోలేక వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టినారు. ఎందుకంటే వాళ్ళకి విమోచన గడియ మరి దగ్గరవుతూ ఉన్నది. ఎందుకంటే పితరుడైన అబ్రహాంకి ఇచ్చిన ఆ వాగ్దానం నెరవేర్పులోనికి వచ్చినది కాబట్టి వారు శ్రమ, కష్టము వారికి ఇంకా అధికమవుతున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారండి. నిజంగా విమోచించిన వారు ఆ మాట పలుకుతారంటే ఏ మాట అంటే, ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యముంటున్నది. విరోధుల చేతిలో నుండి, ఐగుప్తు దేశముల నుండి మమ్మల్ని